హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బండి. హియర్ ఇస్ ద స్పాయిలర్స్ ఆఫ్ మై వ్యూ యూఐ. ఒక్క మాటలో యూఐ గురించి చెప్పాలంటే నాకు అర్థం కాలేదు, ఎలా ఉందో తెలియదు అనమాట. అదొక ట్రాన్స్ లో ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ గా ఒక మూవీకి వెళ్ళామంటే రాజమౌళి గారి మూవీస్ లాగా ఫిరేషియస్ గా ఉంటుంది. లేదనేసి అంటే సుకుమార్ అప్పటి సినిమాలాగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. లేదనేసి అంటే సుకుమార్ ఇప్పటి మూవీ లాగా కాస్త క్లారిటీగా ఉంటుంది. లేకపోతే అనిల్ రావిపూడి గారి మూవీ లాగా కామెడీగా ఉంటుంది. లేదనేసి అంటే క్రిస్టఫర్ నోలన్ మూవీస్ లాగా కష్టంగా ఉంటుంది అనమాట అర్థం చేసుకో. సో ఇవన్నీ కాకుండా వీటన్నిటికీ భిన్నంగా ఉపేంద్ర గారి మూవీలా అర్థమయ్యే అర్థం కానట్టు, ఏం చెప్పాలో క్లారిటీగా ఆయన ఉండి మనకి లేనట్టు, మనకి అర్థం కాకుండా మనం ఉన్నట్టు, ఇవన్నీ ఉండే మూవీయే యూఐ. అసలు ఒక చెప్పాలనుకునే పాయింట్ ఆయనకు అర్థమైంది. ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు ఉపేంద్ర గారు. అందులో ఏం మాత్రం డౌట్ లేదనమాట. కాకపోతే ఎగ్జిక్యూషన్లో కూడా ఆయన అంత క్లారిటీగానే ఉన్నారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకునే స్థాయి అనేది మనకి లేదు అనేది పాయింట్ అనమాట. ఇక్కడ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ మనకి అర్థమైంది అంటే, సినిమాలో ఉండే పాయింట్కి మనం కనెక్ట్ అయ్యాము అనేసి అంటే ఆటోమేటిక్గా సినిమా మీకు పిచ్చగా నచ్చుతుంది అనమాట. అండ్ ఉపేంద్ర గారిని ప్రైజ్ చేస్తారు. బట్ అదే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి కాస్త డీవియేట్ అయ్యాము అనేసి అంటే ఖచ్చితంగా మనకి పెద్దగా సినిమా అయితే నచ్చకపోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఉపేంద్ర గారి మాస్టర్ పీస్ అనమాట. ఇందులో నో డౌట్ అట్ ఆల్. ఇందులో కాకపోతే ఏంటంటే, ఇందులో స్క్రీన్ ప్లేలో కూడా ఆయన మేనరిజమే ఉంటుంది, డైరెక్షన్లో ఆయన మేనరిజమే ఉంటుంది, యాక్టింగ్లో ఆయన యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, డైలాగ్స్లో కూడా ఆయన మేనరిజం మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ కంప్లీట్లీ వన్ మ్యాన్ షో. ఇందులో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీవియేషన్ అనేది ఉండదు, డీవియేషన్ అనేది లేదు. అండ్ యాక్టర్స్ వైజ్ కూడా చూసుకుంటే మనకి ఓన్లీ అక్కడ కనబడేది ఓన్లీ ఉపేంద్ర గారు మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఎవ్వరు కూడా మనకి కనిపించరు. అండ్ వాళ్ళ ఫేసెస్ చూసినా కూడా మనకి ఎవరు కూడా పాత మూవీస్లో మనకు కనబడరు అనమాట. ఒక్క రవిశంకర్ గారు తప్ప. స్క్రీన్ ప్లే వైజ్ హాలీవుడ్ లెవెల్లో ఉంది స్క్రీన్ ప్లే. డిఓపి కూడా చాలా బాగుంది. అండ్ కాకపోతే ఏంటంటే, ఇవన్నీ మనం కనెక్ట్ అయితేనే మనకి నచ్చుతుంది అనమాట. వన్స్ మనం డిస్కనెక్ట్ అయ్యామనేసి అంటే ఇంకా అది కుదరదు. మనం అది ఆ సినిమా అనేది నడుస్తూనే ఉంటుంది, మనం మన బాధలో ఉంటాం అనమాట. అండ్ మ్యూజిక్ వైజ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. కాకపోతే సాంగ్స్ వచ్చేటప్పుడు అసలు బాగాలేదన్నమాట. ఆ సాంగ్స్ ఎందుకు వస్తుందో అదేంటో అదోలాగా అనిపిస్తుంది. అండ్ మనకి కంప్లీట్గా చెప్పాను కదా, ఆల్రెడీ ముందే చెప్పింది, ఉపేంద్ర గారి రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పినట్టు, నాకు నచ్చినట్టు నేను సినిమా తీస్తా, దానిలో ఏంటంటే సడన్గా ఒక కట్స్ ఉంటాయి, దానిలో ఇంకో సీక్వెన్స్ పెడతా, దాని తర్వాత ఇంకొక కట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకెక్కడో ఓపెన్ చేస్తా, మీరు ఆల్రెడీ సినిమా టికెట్ కొని వచ్చారు కాబట్టి చూడండి, లేదనేసి అంటే వెళ్ళిపోండి అన్నట్టు అందులో ఫస్ట్ సీక్వెన్స్లోనే సినిమా స్టార్టింగ్లోనే చెప్తారనమాట. ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఇప్పుడే సినిమాల నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్తారనమాట. సో ఆయన మార్క్ డైలాగ్స్, ఆయన మార్క్ స్క్రీన్ ప్లే, ఆయన మార్క్ డిక్షన్, డైరెక్షన్ అన్నీ కూడా ఆయన మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. కాకపోతే అదే మనం ఆల్రెడీ 2 times చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, వన్స్ మనం సినిమాలో కనెక్ట్ అయితేనే మనకి నచ్చుతుంది అనమాట. వన్స్ డిస్కనెక్ట్ అయ్యామా ఇంకా సినిమా ఒక రూట్లో వెళ్తుంటుంది, మనం మొబైల్ చూసుకోవడం. సీరియస్గా చెప్పాలని అంటే, నేను మా ఫ్రెండ్ వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ డిస్కనెక్ట్ అయ్యాడు, సో మొబైల్ చూసుకున్నాడు. ఇంకో పక్కన ఇంకోడు ఉన్నాడు అనమాట, ఆయన గురక పెట్టి పడుకున్నాడు. సో ఇక్కడ నేనేమైనా కనెక్ట్ అయ్యాను అనేసి అంటే సగం కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయిన పొజిషన్లో నేనున్నాను అనమాట. ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ నాకు కనెక్ట్ అయ్యాయి, ఇంకొన్ని పాయింట్స్ నాకు కనెక్ట్ అవ్వలేదు. సో రివ్యూ ఏం చెప్పాలో చెప్పకూడదు అనే అర్థం కాకుండా ఏదోలా రివ్యూ చెప్తున్నాను అనమాట. ఇది కూడా ఉపేంద్ర గారి స్టైల్లో నేను చెప్తున్నా. సో ఫైనల్గా సినిమా అయితే మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి, లేదనేసి అంటే వదిలేయండి, అదంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో మై వ్యూలో మళ్ళీ కలుద్దాం. వీడియోస్ అయితే కాస్త లేట్ అవుతుంది డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్. ఇక నుంచి వీడియోస్ January 10th అంటే గేమ్ చేంజర్ మూవీ నుంచి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 10 to 15 వీడియోస్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఇక నుంచి ఇంకొక 20 days తర్వాత రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా స్టే ట్యూన్ అయి ఉండండి. ఫర్ టుడే, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.